चौगो चौहान, भार्गव पमार, भावनपाड़ वर्तिया, 27 पाड़ भूकिया, एक जात तूरी जात सेने राम राम। जय सेवालाल, जय सेवालाल। ఈ జాతర ప్రోగ్రామ్ వెనక ముందు ఏదాతి కేని గౌరవం అగౌరవం होती ఈ జాతర कार्यक्रम गाड़ी पेटा हालेन मनसो काई చెడు ना हालेनो के मी सेने मारतर पेती मैं हाथ जोड़न विनती कर रोजो काई येती भी है आज कार्यक्रम लीदे ఈ కార్యక్రమం హైదరాబాద్ మా అത്ര గొప్పగా అത്ര బ్రహ్మాండంగా అത്ര డిసిప్లిన్ ఇవి చాలా సంతోషం తమ సేన అనుమతితో తెలుగు మై దీవాతకరణ బంద్ కరుచు తెలుగు ఆదకరుగా చాలా సంతోషం తమ్ముళ్ళు సోషల్ మీడియా కూడా చాలా పెద్ద ఎత్తున కలుగుతూ టీవీ ఆతి మార్ మార్ సాతి సాత్ సదను నా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఇక్కడ ఇచ్చేసినటువంటి మీకు అందరికీ పాత్రికేయ మిత్రులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు। మిత్రులారా, ఇది నిజమైనటువంటి సిగ్గుచేటైనటువంటి ప్రోగ్రామ్స్ ఇవి। ఎందుకంటే మన శీలాన్ని మనం నిరూపించుకోవడం కోసం రాములోరు ఎవడో పనికి మాలోడేదో చెప్పిండని సీతను అడవికి గాలికి వదిలేసినట్టు ఆమె నిరూపించుకోవడానికి అగ్నిలో దూకి అగ్ని ప్రవేశం చేసినట్టు మా జాతి అడ్డంగా వచ్చింది, అక్రమంగా వచ్చింది, దోపిడీ చేసి వచ్చింది, నానా రకాల మాటలు అంటుంటే మా జాతి శీలాన్ని మేము నిరూపించుకోవడం కోసం ఈడ సమావేశం కావడమే చాలా బాధ కలుగుతుంది, ఆందోళన కలుగుతుంది। ఇది మనం అందరం గమనించాలి। ఒకవైపు ఈ సొసైటీలో ఉన్న మనిషి అనేటోడు ఎవడైనా మా లంబాడిల ఆత్మఘోషను మీరు అర్థం చేసుకుంటున్నారా? ఎందుకు ఊకే మా అంటే కోయల సొమ్ము తిన్నాం, గోళ్ల సొమ్ము తిన్నాం, ఆదివాసుల సొమ్ము తిన్నాం। అరే సొమ్ము తిన్నది మేమా? మాకెన్ని బంగ్లాలు ఉన్నాయి, ఏజెన్స్ ప్రాంతంలో ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఎన్ని క్రషర్ మిల్లులు ఉన్నాయి, ఎన్ని కంపెనీలు ఉన్నాయి, మేమా మీ సొమ్ము తింటున్నది? అసలు నేను అడుగుతున్న ఒక మాట ఆదివాసీ మిత్రులకు అయ్యా ఒక్క మాట అడుగుతున్నా। 1976లో మమ్మల్ని 108-76 లో కలిపినప్పుడు ఈ రాష్ట్రంలో మంత్రి మీ భీమరావు, మీ రామారావు, వీళ్ళెవరు? మీ గోడు సోదరులు కాదా? వాళ్ళకి తెలియదా మేము అక్రమం వస్తే అప్పుడే అడ్డుకోవచ్చు కదా? ఇది కావాలని కుట్రపూరితంగా మా మీద కక్ష సాధింపుగా మీ వెనకాల నడుపుతున్న నీ పొంగులేటి లాటోలు లగచర్ల పోరాటం చేసిన మా లంబాడులకు కక్షగట్ట రేవంత్ రెడ్డి లాటోలు ఇవాళ మీ వెనకాలండి నడిపిస్తున్న విషయాన్ని సుస్పష్టం చేయదలుచుకున్నాం। ఖబర్దార్ బిడ్డ, లంబాడిల ఓట్లతోటి మీరు అధికారం ఎక్కినటువంటి మీరు మా జోలికి వస్తే మేము ఊరుకోం। ఇదే చెప్తున్న రామచంద్ర నాయక్ మాట్లాడి ఇవాళ వీడియో